హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 3వ తరగతి తెలుగుకి సంబంధించిన 50 ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేద్దాం. అలాగే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్కి సంబంధించిన 50 ఇంపార్టెంట్ బిట్స్తో తయారు చేసిన వీడియోలు మ్యారథాన్ బిట్స్ టెట్ టీఎస్సీ ప్లేలిస్ట్లో ఉన్నాయి మన ఛానల్లో. ఇంకా ఎవరైనా చూడకపోతే వాటిని చూడండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాము. టెలిగ్రామ్ గ్రూప్లో ఈ 3rd క్లాస్ తెలుగు బిట్స్ పైన టుమారో 10 AM టెస్ట్ కండక్ట్ చేస్తారు సార్. సో మీరు కూడా టెస్ట్ రాయాలి అంటే ముందు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లాస్ట్లో లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. జింక అనే పాఠంలో తన కొమ్ములు ఎంత పెద్దగా, ఎంత బాగా ఎదుగుతున్నాయి అని మురిసిపోయింది ఎవరు? జింక. అంబోధి అంటే అర్థమేంటి? సముద్రం. అంబోధి అంటే అర్థం సముద్రం. అనుంగు అంటే అర్థమేంటి? ప్రియమైన. అనుంగు అనే పదానికి అర్థం ప్రియమైన. నెక్స్ట్ క్వశ్చన్. ఐకమత్యం అనే కథలో ఉన్న ఊరి పేరేంటి? రామాపురం. ఐకమత్యం అనే కథలో ఉన్న ఊరి పేరు రామాపురం. గెలుపు అనే పదానికి ప్రాసపదం తలుపు. గెలుపు అనే పదానికి ప్రాసపదం తలుపు. నెక్స్ట్ క్వశ్చన్. జింక అనే పాఠం ఎటువంటి కథ? ఈసఫ్ కథ. జింక అనే పాఠం ఈసఫ్ కథ. అనంతం అనేది ఎవరి యొక్క స్వీయ చరిత్ర? శ్రీరంగం శ్రీనివాసరావు గారి స్వీయ చరిత్ర పేరు అనంతం. అలాగే యాత్రా స్మృతి అనేది ఎవరి యొక్క స్వీయ చరిత్ర? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యాత్రా స్మృతి అనేది ఎవరి యొక్క స్వీయ చరిత్ర పేరు? నెక్స్ట్ క్వశ్చన్. ఈసఫ్ కథలు ఎన్ని సంవత్సరాల కాలం నాటివి? 2500 సంవత్సరాల కాలం నాటివి. ఈసఫ్ కథలు 2500 సంవత్సరాల కాలం నాటివి. నెక్స్ట్ క్వశ్చన్. కొండపల్లి బొమ్మలు చేసేవారి పూర్వీకులు ఎక్కడ నుండి వచ్చారు? రాజస్థాన్. కొండపల్లి బొమ్మలు చేసేవారి పూర్వీకులు రాజస్థాన్ నుండి వచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈసఫ్ కథలు ఎటువంటి కథలుగా ప్రసిద్ధి చెందాయి? ఈసఫ్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి చెందాయి. గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి చెందినవి ఈసఫ్ కథలు. నెక్స్ట్ క్వశ్చన్. మర్యాద చేద్దాం అనే పాఠంలో పరమానందయ్య గారి స్నేహితుడి పేరు ఏంటి? పేరయ్య. మర్యాద చేద్దాం అనే పాఠం ఉంది కదా, అందులో పరమానందయ్య గారి స్నేహితుడి పేరు పేరయ్య. అయితే పరమానందయ్య గారు ఉన్న రాజ్యం ఉంది కదా, దాని పేరేంటి? మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ చేయండి. మర్యాద చేద్దాం అనే పాఠంలో పరమానందయ్య ఉన్న రాజ్యం పేరేంటి? నెక్స్ట్ క్వశ్చన్. వడి అంటే అర్థం వేగం. వడి అనే పదానికి అర్థం వేగం. నెక్స్ట్ క్వశ్చన్. ఆగమగీతి అనే రచన ఎవరిది? ఆలూరి బైరాగిది. ఆగమగీతి అనే రచన చేసిన వారు ఆలూరి బైరాగి. నెక్స్ట్ క్వశ్చన్. తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన ఏది? మహాప్రస్థానం. మహాప్రస్థానం అనేది తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. నెక్స్ట్ క్వశ్చన్. మంచి బాలుడు అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి? మంచి బాలుడు అనే పాఠం యొక్క ఇతివృత్తం సహానుభూతి. రశ్మి అంటే అర్థం కిరణం. రశ్మి అనే పదానికి అర్థం కిరణం. వ అనేది ఒక ద్విత్వాక్షరం. ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటారు కదా, ఇక్కడ వ అనేది ద్విత్వాక్షరానికి ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్. బావిలో నీళ్లు అనే పాఠంలో రైతుకి బావి అమ్మినవారు ఎవరు? జమీందారు. బావిలో నీళ్లు అనే పాఠంలో రైతుకి బావి అమ్మినవారు జమీందారు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో స్వల్ప విరామ బిందువు అనగా? కామ. స్వల్ప విరామ బిందువుకి మరొక పేరు కామ. నెక్స్ట్ క్వశ్చన్.
ఐకమత్యం అనే కథలో రైతుకి ఎంతమంది కొడుకులు? 3 కొడుకులు. ఐకమత్యం అనే కథలో రైతుకి 3 కొడుకులు ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రియాపదాన్ని గుర్తించండి. వచ్చాడు. పనులను తెలిపే పదాలను క్రియాపదాలు అంటారు కదా. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో వచ్చాడు అనేది క్రియాపదానికి ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్, షేక్ నాజర్ పద్మశ్రీ అవార్డు అందుకున్న సంవత్సరం? 1986. 1986లో షేక్ నాజర్ పద్మశ్రీ అవార్డుని అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, కుండ దీనితో తయారవుతుంది? కుండ మట్టితో తయారవుతుంది. తెలుగు సంవత్సరాలు మొత్తం ఎన్ని? తెలుగు సంవత్సరాలు మొత్తం 60. అయితే తెలుగు నెలలు మొత్తం ఎన్ని? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. తెలుగు నెలలు మొత్తం ఎన్ని? నెక్స్ట్ క్వశ్చన్, మర్యాద చేద్దాం అనే పాఠంలో పరమానందయ్య గారి ఇంట్లో పడ్డ దొంగలు ఎంతమంది? 3. మర్యాద చేద్దాం అనే పాఠంలో పరమానందయ్య గారి ఇంట్లో పడ్డ దొంగలు 3. నెక్స్ట్ క్వశ్చన్, పరమానందయ్య కథ నుండి తీసుకోబడిన పాఠం? మర్యాద చేద్దాం. పరమానందయ్య శిష్యుల కథల నుండి తీసుకోబడిన పాఠమే మర్యాద చేద్దాం. 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు? ఆలూరి బైరాగి. 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు ఆలూరి బైరాగి. అయితే మీకు ఇంకో క్వశ్చను, రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400 పైగా కథలు రాసిన వారు ఎవరు? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కి పైగా కథలు రాసిన వారు ఎవరు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ క్వశ్చన్, 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు ఆలూరి బైరాగి. నెక్స్ట్ క్వశ్చన్, ఐకమత్యం అనే పాఠం యొక్క రచయిత ఎవరు? లియో టాల్స్టాయ్. లియో టాల్స్టాయ్ రచించిన పాఠం ఐకమత్యం. నెక్స్ట్ క్వశ్చన్, నేనే బ్రహ్మనురా పామరులారా అని నా బాల్యం అనే పాఠంలో పాటలు పాడిన వారు ఎవరు? షేక్ నాజర్. నేనే బ్రహ్మనురా పామరులారా అని నా బాల్యం అనే పాఠంలో పాటలు పాడినవారు షేక్ నాజర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు తల్లి అనే పాఠం యొక్క రచయిత ఎవరు? శ్రీశ్రీ. శ్రీరంగం శ్రీనివాసరావు. తెలుగు తల్లి అనే పాఠం యొక్క రచయిత శ్రీశ్రీ. నెక్స్ట్ క్వశ్చన్, గుంజ అనే పదానికి అర్థం? రాట. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం గుంజ అనే పదానికి అర్థం రాట. అయితే ఈ గుంజ అనే పదానికి ఇంకో 2 అర్థాలు కూడా ఉంటాయి టెక్స్ట్ బుక్లో. మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ చేయండి. గుంజ అనే పదానికి అర్థం రాట. ఇంకా 2 అర్థాలు కూడా ఉంటే చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, వాలకం అంటే అర్థం? తీరు. వాలకం అనే పదానికి అర్థం తీరు. పరమానందయ్య గారి శిష్యుల సంఖ్య ఎంత? 12 మంది. మర్యాద చేద్దాం అనే పాఠంలో పరమానందయ్య గారి శిష్యుల సంఖ్య 12 మంది. నెక్స్ట్ క్వశ్చన్, అలికిడి అనే పదానికి అర్థం శబ్దం. అలికిడి అంటే అర్థం శబ్దం. నెక్స్ట్ క్వశ్చన్, తిమిరంతో సమరం అనే రచన ఎవరిది? దాశరథి కృష్ణమాచార్యులది. దాశరథి కృష్ణమాచార్యులు రచించిన రచనే తిమిరంతో సమరం. అలాగే మీలో ఎవరైనా ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి. ఈ బిట్స్ పైన టుమారో 10 AM టెలిగ్రామ్ గ్రూప్లో సార్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఏ గ్రూప్లో టెస్ట్ ఉంటుంది అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాము, టెలిగ్రామ్ గ్రూప్ లింక్. అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి ఉంచుతాము. మీరు టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మేము ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి, టెస్ట్ రాయండి. నెక్స్ట్ క్వశ్చన్, పొడుపు విడుపు అనే పాఠంలో ఓహో నోరు నుయ్యి అన్నమాట అని అన్నవారు ఎవరంటే సీతి. పొడుపు విడుపు అనే పాఠంలో ఓహో నోరు నుయ్యి అన్నమాట అని అన్నవారు సీతి. మర్యాద చేద్దాం అనే పాఠం యొక్క ప్రక్రియ? కథ. మర్యాద చేద్దాం అనే పాఠం యొక్క ప్రక్రియ కథ.
బంగారు మొలక అనే పాఠంలో రాజుగారు ముసలివాడికి ఎన్ని బంగారు నాణాలు ఇచ్చారు? 25 బంగారు నాణాలు ఇచ్చారు. నా బాల్యం అనే పాఠంలో ఖాదర్ ఒక హార్మోనిస్ట్. నా బాల్యం అనే పాఠంలో ఖాదర్ అనే అతను ఒక హార్మోనిస్ట్. క్రింది వానిలో జానపద గేయాన్ని గుర్తించండి. రేలా రేలా. రేలా రేలా అనేది ఒక జానపద గేయం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నవారు ఎవరు? ఆన్సర్ దాశరథి కృష్ణమాచార్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నవారు దాశరథి కృష్ణమాచార్య. నెక్స్ట్ క్వశ్చన్. కాగు అంటే అర్థం పెద్ద బిందె. కాగు అంటే అర్థం పెద్ద బిందె. నా బాల్యం అనే పాఠం యొక్క ప్రక్రియ. ఆత్మకథ. నా బాల్యం అనే పాఠం యొక్క ప్రక్రియ ఆత్మకథ. అయితే నా బాల్యం అనే పాఠం యొక్క రచయిత ఎవరు? మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ చేయండి. నా బాల్యం అనే పాఠం యొక్క రచయిత ఎవరు? నెక్స్ట్ క్వశ్చన్. మంచి బాలుడు అనే పాఠం యొక్క రచయిత ఎవరు? ఆలూరి బైరాగి. మంచి బాలుడు అనే పాఠాన్ని రచించిన వారు ఆలూరి బైరాగి. మంచి బాలుడు అనే పాఠం యొక్క ప్రక్రియ గేయ కథ. మంచి బాలుడు అనే పాఠం యొక్క ప్రక్రియ గేయ కథ. నవయుగం అంటే అర్థం కొత్త కాలం. నవయుగం అనే పదానికి అర్థం కొత్త కాలం. నవయుగం కొత్త కాలం. తెలుగు నెలలు ఎన్ని? ఈ క్వశ్చన్ ఆల్రెడీ పైన మిమ్మల్ని అడిగాను. తెలుగు నెలలు మొత్తం 12. తెలుగు నెలలు మొత్తం ఎన్ని అంటే 12. నెక్స్ట్ క్వశ్చన్. తెలుగు తల్లి అనే పాఠం యొక్క ఇతివృత్తం దేశభక్తి. తెలుగు తల్లి అనే పాఠం యొక్క ఇతివృత్తం దేశభక్తి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా రావడాన్ని ఏమంటారు? సంయుక్తాక్షరం. ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్. సందడి చేస్తూ వచ్చారు. ఈ వాక్యానికి సరిపడే గేయ పాదాన్ని గుర్తించండి. ఆన్సర్ వచ్చారెంతో సందడి చేస్తూ. సందడి చేస్తూ వచ్చారు అనే వాక్యానికి సరిపడే గేయ పాదం వచ్చారెంతో సందడి చేస్తూ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టుమారో 10 AM టెస్ట్ రాయండి. ఆల్ ద బెస్ట్.